ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలో ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. నేటి కొరకైనటువంటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 116వ కీర్తన 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనాయనకేమీ చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమెన్. ప్రియమైన వారలారా, మనము జీవించుచున్న తరము కృతజ్ఞత లేనటువంటి తరము. దేవుడు చేసినటువంటి మేలులకు తిరిగి నేనేమి చెల్లించుదును అని కీర్తనకారుడు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాడు. మన అనుదిన జీవితంలో ఎన్ని మార్లు ఆయన చేసిన మేలులకు నేనేమి చేయాలి, ఆయన చేసిన ఉపకారములకు నేనేం చేయాలి, ఆయన ఇచ్చిన దీవెనలకు ప్రతిగా నేనేం చేయాలి అని ఆలోచన చేయం. ఎన్నో మార్లు నేను పాత్రుడను, ప్రభు ఇచ్చి వాటన్నిటిని నేను పుచ్చుకోవచ్చు, అన్కండిషనల్గా తీసుకోవచ్చు అని అనుకుంటాం. దేవుడు చేసిన మేళ్లకు, ఇచ్చిన దీవెనలకు నేను ఏ రీతిగా జీవించాలి, నేను ఏ రీతిగా బ్రతకాలి, నేను ఎటువంటి కార్యములు చేయాలి, నేను ఎలా ఉండాలి అని ఆలోచన చేసుకోం. ఏది కండిషన్ లేకుండా వస్తుంది అనుకుంటాం. అందుకే కీర్తనలో మరొక చోట 128వ కీర్తన 4వ వచనంలో కీర్తనకారుడు చెప్తుండు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. అనేక మార్లు ఆశీర్వాదములు మన జీవితంలోకి రాకపోవడానికి కారణం, మన జీవితాల్లో సంతోష సమాధానాలు దూరం అవ్వడానికి కారణం, షరతులు లేకుండా అన్నీ వస్తే ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా గడపచ్చు అనేటువంటి ధోరణి, భావన. కీర్తనకారుడు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడంటే, దేవుడు చేసిన మేలకు మనం ఎప్పటికీ ఏం తిరిగి చెల్లించలేం. కానీ నేనేం చేయాలి, నేనేం చేయకుండా ఎలా ఉండగలను ప్రభు, అందుకే నేను నిన్ను స్తుతించుతున్నా, అందుకే నిన్ను కీర్తించుతున్నా. నిన్ను స్తుతించకుండా, నిన్ను కీర్తించకుండా నేను ఉండలేను. నా హృదయము సంతోషముతో ఉప్పొంగుతుంది, నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. నీవు చేసిన మేళ్ళ కొరకు జీవితకాలమంతా నీ స్తుతిగానం చేస్తా, జీవితకాలమంతా నీ నామాన్ని గణపరుచుతా, జీవితకాలమంతా నీ కొరకు సాక్షిగా జీవించుతా. నీవు చేసిన మేళ్లను, ఉపకారములను అనేకులతో పంచుకుంటా. సంఘం ఎదుట, కుటుంబం ఎదుట, అనేకుల ఎదుట నీ కొరకు సాక్షిగా ఉంటా. నీవు చూపిన కృపను బట్టి, నువ్వు చూపిన మేళ్లను బట్టి, నీవు జరిగించిన క్రియలను బట్టి లోకమంతటిలో నీ కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించుతా అని తెలియజేస్తున్నాం. దేవుడిచ్చిన మేలు, దేవుడిచ్చిన దీవెనలు, దేవుడిచ్చిన ఆశీర్వాదములకు నేనేమి చేయగలను? రక్షణ పాత్రను పట్టుకొని, నీవిచ్చిన రక్షణ, నీవిచ్చినటువంటి ఈ జీవితం, దాన్ని పట్టుకొని నేను ప్రార్థన చేస్తా, దాన్ని పట్టుకొని స్తుతించుతా. చూడండి ప్రియ స్నేహితులారా, దేవుడు ఇచ్చినటువంటి రక్షణ జీవితం నుండి, దేవుడిచ్చిన దీవెన నుండి, దేవుడిచ్చిన ఆశీర్వాదం నుండి, దేవుడిచ్చిన సాక్షి జీవితం నుండి వైదొలగక దాన్ని పట్టుకొని ప్రార్థించుతా, దాన్ని విడువక జీవించుతా. దేవుడు ఇచ్చే దీవెన, ఆశీర్వాదము దానిలో నిలిచుండాలి, రక్షణలో నిలిచుండాలి, దేవుని ఆత్మీయ సంబంధంలో నిలిచుండాలి. ఇది మరువక జీవించాలి. అప్పుడు దేవునితో ఈ సంబంధంలో, ఆనందంలో, సంతోష సమాధానాలతో కొనసాగుతాం. కనుక దేవుని ప్రేమ షరతులు లేనిదనుకోకూడదు. డెట్రిచ్ బాన్హాఫర్ అనే దైవజనుడు అంటా ఉన్నాడు, కృప విలువలేనిదని నీవు అనుకుంటేవా? చాలా విలువగలది. ఈ శిష్యత్వపు ఒక వెల ఉంది, దేవుని కృపకు వెల ఉంది. అది ఆయన ప్రియకుమారుడి ప్రాణం ఇచ్చేంత, దానికి సమానమైంది ఇంకేదన్నా ఉందా? అంత విలువైంది దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీ జీవితాన్ని ప్రభువుకి ఇచ్చి జీవించవలసిన అవసరం ఉంది. కనుక దేవుడు చేసిన మేళ్లకు జీవితం అంతా కృతజ్ఞత కలిగి జీవించే కృప దేవుడు మనకు దయచేయునుగాక.
ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు. వాక్యం విన్న ప్రతి వారిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.